పండుగలు పబ్బాలు జాతరలైతే మా సంబరం ఉంటదుల్లా కండ్ల పండుగ లెక్క అనిపిస్తుంది. జాతరకు పోయేటప్పుడు ఎడ్ల బండ్లు కట్టుకొని పోతారు. గుడి చుట్టూ ఎడ్ల బండ్లనే తిరుగుతారు. దేవుళ్ళకు మొక్కులప్ప చెప్తారు. ఇదంతా చూసిన చిన్నపిల్లలైతే మస్తు అంటే మస్తు జోష్ వస్తుంది. వాళ్ళకు డప్పు సప్పులకు ధూమ్ ధామ్గా ఎగురుతారు కదా. అయితే ఈడ కూడా కొందరు భక్తులు బండి కట్టుకొని పోయినరు. కాకపోతే ఆ బండికి ఎడ్లు కట్టలేదుల్లా. అరే బండికి ఎడ్లనే కదా కట్టేది అంటే ఇట్లా కూడా కడతారు. అవును, మీరు చూస్తుంది మేకల బండ్లే. బండిని లాగేది కూడా మేకలే. ఈ చిత్రం చూడుండ్రి, ఎంత చూడసక్కదనంగా బండిని లాగుతున్నాయో మేకలు. అమ్మ బాబోయ్, గీ చెల్లె బండి ఎక్కుతే కూడా గుంజుతున్నాయి కదా. పెద్దపల్లి ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి గుడి దగ్గర ఈ చిత్రం గిది. విశ్వవాసు సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హరిపురం గ్రామంలో ఉండే మాకోటి వంశస్థులు ఇట్లా మేకల బండి కట్టుకొని వచ్చిండ్రు. మా తాత ముత్తాల నుండి వస్తున్న మా సాంప్రదాయం ఇది. ప్రతి ఉగాది రోజు మేకపోతుల బండి కట్టి చల్లారగంపి మా మొక్కుబడి తీర్చుకుంటాం. ఇన్నారుల్లా ఇదట అసలు ముచ్చట. ప్రతి ఉగాది పండుగకు వీళ్ళ తాత ముత్తాతలు గిట్లనే మేకల బండిని కట్టుకొచ్చి మొక్కు అప్పజెప్పిర్రట. వీళ్ళు కూడా వాళ్ళను ఫాలో అయ్యి మొక్కులు అప్పజెప్పిర్రు. కానీ మేకలు మాత్రం భలేగా గుంజినాయి కదా బండిని. ఇంత చూడసక్కదనంగా ఈ పండుగ జరిగితే ఇదే పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలో నూకాంబిక అమ్మవారి జాతర కూడా కండ్ల పండుగ లెక్క జరిగింది. డప్పు సప్పులతోని బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటే ఇంకా కొందరు భక్తులు ఒంటిపై సుదులతోని నిమ్మకాయలు గుచ్చుకొని పెద్ద ఊరేగింపు తీసిర్రు. కోరిన కోరికలు తీర్చాలని ఇంకా కొందరు భక్తులు గిట్ల నిప్పుల మీదకెళ్ళి నడిచిర్రు.